ప్రేమ్ బాబు, ఏం చేస్తున్నారు బాబు? వచ్చిన మనీతో షేర్స్ మీద పెట్టుబడి పెడుతున్నాను. షేర్స్ అంటే ఏంటి బాబు? డబ్బులు వస్తాయా? వస్తాయి. దేవుడి మీద భారం వేసి ఇన్వెస్ట్ చేస్తున్నా. దేవుణ్ణి నమ్మారు కదా బాబు, మీ నమ్మకం బమ్ము కాదు. ఆల్ ది బెస్ట్ బాబు. థ్యాంక్ యూ. అరే, మీరేంటి ఇక్కడ? భోజనం తీసుకొచ్చాం. ఫ్లైట్ బుక్ అయింది సుకేష్, బయలుదేరుతున్నాను. డోంట్ వరీ. అంత అర్జెంట్ ఏంటంట హర్ష? యుఎస్ డెలిగేట్స్ రేపు వస్తున్నారంటమ్మా, వాళ్ళతో మీటింగ్ ఉంది. అయ్యగారు, టాబ్లెట్. చాలమ్మా. టాబ్లెట్స్ పై జిప్పులో ఉన్నాయి. బట్టలన్నీ సర్దేశాను. నానా, నిన్ను చూడకుండా వెళ్తానేమో అనుకున్నానురా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఎక్కడికి వెళ్తున్నారు నాన్న? సింగపూర్కి రా. అది సరే గాని ఏంటి అంత సంతోషంగా ఉన్నావు? ఎనీ గుడ్ న్యూస్? అలాంటిదే నాన్న. క్యాబ్ ద్వారా సంపాదించిన డబ్బుతో నాకున్న నాలెడ్జ్తో కొన్ని షేర్స్ కొంటూ వస్తున్నాను. ఊహించని విధంగా ఆ షేర్స్ 10 lakhsకి వెళ్ళాయి నాన్న. 10 lakhsకి వెళ్ళాయి నాన్న. 10 lakhsకి వెళ్ళాయి నాన్న. ఓహో, గుడ్ రా ప్రేమ్. అర్థమవుతుంది, నువ్వు గ్యారంటీగా నీ గోల్ రీచ్ అవుతావని. ఎరా అరుణ్, ఎప్పటికైనా ఛాలెంజ్లో వీడికి గెలిచే రూపురేఖలు కనపడుతున్నాయని నమ్ముతావా? చూద్దాంలేండి డాడ్, ముందు మీరు సింగపూర్ వెళ్ళండి. సర్లే నాన్న, ఎయిర్పోర్ట్కి నేను దింపుతాను నాన్న. అలాగేరా, నీ కారు కూడా ఎక్కినట్టుంటుంది. హర్ష, ఇప్పుడు ఆ డొక్కు కారులో వెళ్ళటం అవసరమా? ఏరమ్మా, నీ కొడుకు కారులో నువ్వెక్కలా? అది నా కారు రిపేర్ ఏదో తెలియక జరిగింది. ఇది తెలిసి జరుగుతుంది,
తప్పేముంది? పదరా, హ. వెళ్ళొస్తాను రమ్మా. హ్యాపీ జర్నీ హర్ష. థ్యాంక్ యూ. నాన్న కార్ తీసుకొస్తాను. జాగ్రత్త అండి. సరే చంద్రిక, వస్తాను. అత్త, నీ హస్తవాసి ఎంత మంచిదో. ప్రేమ్ బాబుకి నీ వల్లే డబ్బందింది. బాబు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. పొగిడింది చాలే, లోపలికెళ్ళి పనులు చూసుకోండి. మండుతున్నట్టుంది. పదత్త, మనం పని చూసుకుందాం. ఇందుకే సార్ చెప్పింది, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని. విన్నారా? మీ తమ్ముని తక్కువ అంచనా వేయొద్దని ఆ రోజు నెత్తి నోరు మొత్తుకున్నాను. పట్టించుకున్నారా? ఇప్పుడు చూడండి సార్, 2 లక్షలతో మొదలుపెట్టి 10 లక్షలకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎందుకు రోజా ఇంత గింజుకుంటున్నావు? అది ఒక అమౌంటేనా? మీకు ఇంకా అర్థం కావట్లేదా? ఇది మీరిచ్చిన టైంకి ఇంకెంతకు తీసుకెళ్తాడో తెలియడం లేదు. ఇంకా ఏమేం చేయొచ్చో ప్లాన్ చేసి సక్సెస్ చేసేస్తే మన గతేంటి సార్? ఇప్పుడైనా కొంచెం ఆలోచించండి. రోజా, ముందు నువ్వు ఎక్కువగా ఆలోచించుకో. వాడికి వచ్చింది షేర్స్లో పెరుగుతుంది కదా అని ఇంకా పెడతాడు, మొత్తం పడిపోతుంది. షేర్స్ని నమ్మడానికి లేదు రోజా. నాకున్న బిజినెస్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అదే జరుగుతుంది చూడు. కూల్. వీడు వినడు. 15 కోట్లు ఇస్తే గాని ఆ ఉపేంద్ర గాడు నన్ను యువరాణిగా ప్రూవ్ చేయడు. ముందు 49%ని ప్రేమ్కి కాకుండా కాపాడుకోవాలి అంటే నేనే రంగంలోకి దిగి ఏం చేయాలో ఆలోచించాలి. దీనికి గుణాగాని వాడదాం. ఏంటి రోజా గారు, అర్జెంటుగా కలవాలన్నారు? ఏమన్నా చెప్పాలా? ముందు నువ్వు ఇది చెప్పు గుణ, నువ్వు అసలు ఆ చామంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నావా లేదా? అదే మాట, చేసుకోవడానికే కదా నిశ్చితార్థం చేసుకుంది. జరిగిందిలే బోడీ నిశ్చితార్థం. అలా అంటారేంటి? మరి ఇంకెలా అనమంటావు గుణ? ప్రేమ్ చామంతి పక్కనుండగా నిన్నెట్టి పరిస్థితుల్లోనూ చామంతి చేసుకోదు. దానికి నేను గ్యారెంటీ. మీరేదో వాళ్ళ ప్రేమని విరిచేసామనుకున్నారు. అది రోజు రోజుకి బలపడుతుంది. నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. స్పష్టంగా కనపడుతుంది.